హలో అండి, వెల్కమ్ టు స్పెరమాజురి. మనము అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకోవాలి. అసలు ఈ రోజు ఎందుకు చేసుకుంటారని క్విక్ డీటెయిల్స్ నేను చెప్పేస్తాను. ఇదే ఫస్ట్ టైం మీరు చెక్అవుట్ చేస్తున్నారంటే టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ టెంపుల్స్, సిటీస్, డెస్టినేషన్స్ అండ్ ఫెస్టివల్స్ కూడా మా ఛానల్లో ఉంటాయి. స్వరమాధురి యూట్యూబ్ ఛానల్ అండ్ మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో రిపబ్లిక్ డే అనేది జనవరి 26 చేసుకుంటారు. అయితే జనవరి 26 ఎందుకు జరుపుకుంటారు అనేది కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ ప్రశ్నకు మన సమాధానం తెలియాలి అంటే దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖునే స్వాతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. కానీ దీని వెనుక బలమైన కారణం కూడా ఒకటి ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీన్ని అమలు చేసే తేదీనే ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరేసి భారతీయుల స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండేది. దేశం సామంత రాజ్యం మిగిలిపోయిన తర్వాత పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు కూడా రాజకీయ నేతల వైఖరిని, జలయన్ వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీ వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రకటించి చేయడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపుచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచనలో 1949లో పూర్తయిన మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగిందనమాట. జనవరి 26, 1950 నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935కి రద్దయింది. ఈ రోజున భారత సర్వసతాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు 26న? ఆల్రెడీ మనకి ఇండిపెండెన్స్ డే అనేది ఉంది కదండి. సో రిపబ్లిక్ డే యొక్క డీటెయిల్స్ ఇవన్నమాట, ఎందుకు చేసుకుంటారని. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ చైర్మన్గా నియమించడం జరిగింది. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానాన్ని రూపొందించారు. అనేక సవరణల తర్వాత 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్ని ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షల ఖర్చు అవ్వడం అనేది జరిగిందట. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాల నుంచి గ్రహించారు. బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించాలని స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అందుకని ఈ రోజు భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అలాగే మనకి న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. అందుకనే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం అనేది జనవరి 26న జరగడం జరుగుతుంది. అలాగే పరేడ్ పోటీ అదే రోజున చేయడం, అలాగే సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతుల పరేడ్ నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు, కార్మికులు అందరూ కలిపి ఈ రోజు స్వాతంత్రాన్ని గణతంత్ర దినోత్సవంగా మనకి చేసుకోవడం అనేది జరిగింది. స్వతంత్ర రిపబ్లిక్ డే విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన డేనే మనకి రిపబ్లిక్ డే. స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిని సంపూర్ణ దేశంగా, స్వతంత్ర దేశంగా భారత్కి చెందిన రోజు జనవరి 26.
సో చూసారు కదండి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ జనవరి 26 రిపబ్లిక్ డే. మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు, మన భారత్లో ఇండిపెండెన్స్ డే కాకుండా రిపబ్లిక్ డే యొక్క స్పెషాలిటీ ఏంటి అనే ఈ వీడియోని షేర్ చేయండి. తెలిసి ఉండొచ్చు, చిన్నప్పుడు చదువుకుని ఉండొచ్చు, బట్ జస్ట్ రిపీటింగ్ ఇట్ ఫర్ మనందరికీ కూడా మన ఇండియా యొక్క ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసిన తర్వాతే మనకి స్వాతంత్రం రావడం జరిగింది. ఈ రోజు మనం ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో డెఫినెట్గా వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు నాకు రీల్స్తో. ఇంకొక మంచి ట్రావెల్ కంటెంట్తో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.